ఢిల్లీ రాజకీయం రసకందాయకంలో పడింది. యూపీఏ హయాంలో జరిగినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని గురించి వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని బీజేపీ అధికార పక్షం రిలీజ్ చేస్తే బ్లాక్ పేపర్ని కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. కాంగ్రెస్ టైంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి 10 ఏళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అచేతన స్థితిలో ఉంచింది. ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఆర్థిక వృద్ధిని అడ్డుకునేందుకు సమస్యలను సృష్టించింది. 2014లో దేశ ఆర్థిక పరిస్థితి దుర్బలంగా ఉండేది. ఎటు చూసినా అవినీతే, ఆర్థిక క్రమశిక్షణ అనేదే లేదంటూ వివరంగా చెప్పుకొచ్చారు. ఇందులో విధానపరమైనటువంటి స్థిరత్వం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ని తీర్చిదిద్దడానికి ఇది కర్తవ్య కాలం అంటూ ఓ పక్కన నిర్మలా సీతారామన్ శ్వేతపత్రంలో చెప్తే, మరొక వైపున మోడీ ప్రభుత్వ 10 ఏళ్ల పాలన అన్యాయ దశాబ్దంగా మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపిందంటూ ధ్వజమెత్తింది.